ప్రేమిస్తావా లేదంటే ఎయిడ్స్ ఇంజెక్షన్ వేయమంటావా? ఇది హైదరాబాద్లో ఓ అమ్మాయికి జరుగుతున్న లైంగిక వేధింపులు. ఓ ప్రేమోన్మాది అమ్మాయి వెంటపడి తనను ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ వేస్తానంటూ బెదిరిస్తున్నాడు. యువతిని బెదిరిస్తున్న విజయ్ కుమార్ అనే యువకుడు చాలాసార్లు ఆమె నుంచి డబ్బు కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. యువతి ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతూ అమ్మా నాన్నను చంపేస్తానంటూ కూడా బెదిరించినట్టుగా తెలుస్తోంది. విజయ్ చేతిలో మోసపోయిన మరో ముగ్గురు యువతులు కూడా ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు విజయ్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని హయత్ నగర్లో జరిగింది ఈ ఘటన. తనను ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ యువతిని విజయ్ అనే యువకుడు బెదిరించడంతో ప్రస్తుతం ఈ అంశం కలకలం రేగుతోంది. యువతిని ఇటీవలి కాలంలో లైంగికంగా వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రేమోన్మాది హైదరాబాద్ హయత్ నగర్లో జరిగింది ఈ ఘటన. విజయ్ అనే యువకుడి వేధింపులకు సంబంధించి యువతి స్పందించింది. ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం. నన్ను ట్రాప్ చేసిండు, బ్లాక్మెయిల్ చేస్తూ మేము ఫ్రెండ్స్లా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాడు. అప్పుడు 1 year బ్యాక్. ఇప్పుడు మానసికంగా చాలా వేధిస్తుండు. ఇంకా మా ఇంట్లో చంపుతా, నిన్ను చంపుతా, బయటకు వస్తా అని నన్ను బెదిరిస్తుండు. ఇంకా చాలాసార్లు నన్ను రోడ్డు మీద కొట్టిండు. కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు. ఇంకా ఇప్పటికీ చాలాసార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు. నేను ఏమన్నా అంటే నువ్వేమన్నా నోరు తెరిస్తే నేను చంపేస్తా చూడు, నేను ఈయనే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. బస్ స్టాప్లో బస్ ఎక్కినప్పుడు కూడా బస్ ఎక్కి బండెక్కి బస్ స్టాప్లో వచ్చినప్పుడు అందరి ముందట పరువు తీయడం, కాలేజ్ దగ్గరకు వచ్చి అందరి ముందట ఫ్రెండ్స్ ముందట కొట్టడం, బస్ స్టాప్లో ఎక్కుతావా ఇప్పుడు సస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం, ఇట్లా చేస్తుండు. నాకే నీకు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి నేను చంపేస్తా, లైఫ్ లాంగ్ ఇట్లానే బతకాలి నువ్వు అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. అబ్బాయి పేరు విజయ్ కుమార్. నాగార్జున సాగర్లో ఉంటాడు. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, ఏం చదవట్లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ డిగ్రీ పీజీ కాలేజ్, సికింద్రాబాద్ దగ్గర. నాకు మనతో లైఫ్ థ్రెడ్ ఉంది. నాకు నుంచి వాని నుంచి నాకు విముక్తి కావాలి. నాకు బయటికి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది, ఏం చేస్తాడేమో అని. పేరెంట్స్ లేకుండా నేను బయటికి వెళ్ళలేకపోతున్నా, చదువుకోలేకపోతున్నా, ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. ఈరోజు హైదరాబాద్ లిమిట్స్లో నర్సింగ్ చదువుతున్న ఒక యువతి మాకు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తనకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి వ్యక్తి తర్వాత క్లోజ్గా మూవ్ కావడం, వాళ్ళతో కొన్ని ఫొటోస్ వీడియోస్ ఉండడం వల్ల ఆ ఫొటోస్ వీడియోస్ని పెట్టుకొని ఆ అబ్బాయి అమ్మను బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ మదర్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. లవ్ చేయమని ఎమ్మడబడుతున్నాడు. బయటికి రమ్మని చెప్పి బండి మీద తిప్పుతున్నానని చెప్పేసి బెదిరిస్తున్నాడు. రాకపోతే చంపుదాన్ని బెదిరిస్తున్నాడని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అటు ఫిర్యాదు మీద ఈరోజు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇది ఓ పోరంబోకు లైంగిక వేధింపుల నిర్వాకం. తనను ప్రేమించకపోతే యువతికి ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మానసికంగా వేధిస్తున్నాడు. అంతేకాదు తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా చంపుతానంటూ యువతిని బెదిరిస్తున్నాడు. ఇంకా ఓ అడుగు ముందుకేసి ఆమెను బ్లాక్మెయిల్ చేసి చాలాసార్లు డబ్బులు కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. యువతి ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతూ తన కుటుంబ సభ్యులు కూడా చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఈ అమ్మాయి ఒక్కటి కాదు, ఆ విజయ్ అనే యువకుడి చేతిలో మరో ముగ్గురు యువతులు కూడా మోసపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులు విజయ్ని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఎస్ సాగర్ జైనయ్యర్. సాగర్, శంషాబాద్లో ఈ అమ్మాయికి సంబంధించిన ఫిర్యాదు అందినట్టుగా తెలుస్తుంది. సో ఏం చెప్తున్నారు పోలీసులు? ప్రస్తుతం విజయ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత లైంగిక వేధింపులకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదు చేశారు హయత్ నగర్లో? ఎస్ రామ్దాస్, ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి యువకుడు అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నాడు. లైంగిక వేధింపులు మొదటగా ఫ్రెండ్షిప్ పేరుతో డ్రామాలు చేస్తున్నటువంటి విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేస్తూ లైంగిక వేధింపులే కాదు వారి నుంచి డబ్బులు కూడా లాగుతున్నట్లుగా పోలీసుల విచారణ తేలింది. అయితే హయత్ నగర్ కు చెందినటువంటి
ఓ యువతిని లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్షిప్ పెడుతూ కొన్ని ఫోటోలు వీడియోలు సేకరించి ఆ అమ్మాయిను బ్లాక్ మెయిల్ చేయడం కూడా ప్రారంభించాడు. దీంతో అమ్మాయి ప్రేమోన్మాది చేతిలో బలైపోతున్నానని చెప్పి మానసికంగా కుంగిపోయి అనేక సార్లు ఆయన బెదిరింపులకు తాళలేక కొన్నిసార్లు డబ్బులు డిమాండ్ చేసిన సందర్భంలో కూడా డబ్బులు కూడా ఇచ్చింది యువతి. దీంతో డబ్బులు ఇచ్చినా కూడా పలుమార్లు ఇదే విధంగా తరచూ వేధింపులు గురి చేస్తున్న సందర్భంలో తన అమ్మ నాన్నని ఇంటి వద్దకు వచ్చి అమ్మ నాన్నను చంపేస్తానంటూ బెదిరించడం, ఇందులో కీలకంగా తనను ప్రేమించకపోతే తాను చెప్పినట్టు లైంగిక కోరిక తీర్చకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి జీవితాంతం నిన్ను అంటే ప్రాణం లేకుండా చేస్తాను, జీవితాంతం నువ్వు ఎయిడ్స్ తో బాధపడుతూ నీ జీవితం నాశనం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడంతో ఒక్కసారిగా యువతి భయాందోళనకు గురైంది. తన జీవితం నాశనం చేస్తున్నటువంటి ఈ ప్రేమోన్మాది పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎట్టకేలకు యువతి ధైర్యం పోలీసులను ఆశ్రయించింది. దీంతో వెంటనే హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ పోకిరి అయినటువంటి విజయ్ కుమార్ ను, నాగార్జున సాగర్ కు సంబంధించినటువంటి విజయ్ కుమార్ హైదరాబాద్ సికింద్రాబాద్ లో డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ అయిపోయిన అనంతరం కూడా పోకిరిగా అవారగా తిరుగుతున్నాడు. విచారణలో కూడా సంచలన విషయాలు తెలిసాయి. ఇన్స్టాగ్రామ్ ని వేదికగా చేసుకుని అమ్మాయిలకు వల వేస్తూ ఇదే విధంగా దాదాపు మరికొంతమంది అమ్మాయిలను కూడా మోసాలకు పాల్పడినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ యువతి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తన నుంచి ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలంటూ యువతి పోలీసులను కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి విజయ్ కుమార్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి. మరికొంతమంది అమ్మాయిలను కూడా బాధితులు ఉంటే వారికి కూడా కౌన్సిలింగ్ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి. పోలీసులు మాత్రం సోషల్ మీడియాలో అపరిచితమైన వ్యక్తులపైన అప్రమత్తంగా ఉండాలి, అపరిచితులతో ఎలాంటి సంభాషణలు చేయొద్దు, వ్యక్తిగత విషయాలు కూడా చెప్పవద్దు అంటూ వాళ్ళు పోలీసులు సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, సార్, థ్యాంక్ యూ సాగర్. ట్రాప్ చేసిండు, బ్లాక్మెయిల్ చేస్తూ మేము ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాడు అప్పుడు 1 year బ్యాక్. ఇప్పుడు మానసికంగా చాలా వేధిస్తుండు. ఇంకా మా ఇంట్లో చంపుతా, నిన్ను చంపుతా, బయటకు వస్తా అని నన్ను బెదిరిస్తుండు. ఇంకా చాలాసార్లు నన్ను రోడ్డు మీద కొట్టిండు, కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు. ఇంకా ఇప్పటికీ చాలాసార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు. నేను ఏమన్నా అంటే నువ్వేమన్నా నోరు తెరిస్తే నేను చంపేస్తా చూడు, నేను ఈయనే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. బస్ స్టాప్లో బస్సు ఎక్కినప్పుడు కూడా బస్సు ఎక్కి బండెక్కి బస్ స్టాప్లో వచ్చినప్పుడు అందరి ముందట పరువు తీయడం, కాలేజ్ దగ్గరకు వచ్చి అందరి ముందట ఫ్రెండ్స్ ముందట కొట్టడం, బస్ స్టాప్లో ఎక్కుతావా ఇప్పుడు సస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం, ఇట్లా చేస్తుండు నన్ను. నాకు నీకు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి నేను చంపేస్తా, లైఫ్ లాంగ్ ఇట్లానే బతకాలి నువ్వు అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. ఏం చేస్తాడు అబ్బాయి? ఏం పేరు అబ్బాయి పేరు? అబ్బాయి పేరు విజయ్ కుమార్. ఎక్కడ ఉంటాడు? నాగార్జున సాగర్లో ఉంటాడు. చదువుతున్నాడు ఏమన్నా? ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, ఏం చదవట్లేదు. ఏ కాలేజ్? సర్దార్ వల్లభాయ్ పటేల్ డిగ్రీ పీజీ కాలేజ్. ఎక్కడున్నది? సికింద్రాబాద్ దగ్గర. ఫైనల్గా నువ్వు ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు? నీకు ఏం న్యాయం కావాలి? నాకు మనతో లైఫ్ థ్రెడ్ ఉంది, నాకు నుంచి వాళ్ళ నుంచి నాకు విముక్తి కావాలి. నాకు బయటికి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది, ఏం చేస్తాడేమో అని. పేరెంట్స్ లేకుండా నేను బయటికి వెళ్ళలేకపోతున్నా, చదువుకోలేకపోతున్నా, ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. ఈరోజు హైదరాబాద్ లిమిట్స్లో నర్సింగ్ చదువుతున్న ఒక యువతి మాకు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తనకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి వ్యక్తి తర్వాత క్లోజ్గా మూవ్ కావడం, వాళ్ళతో కొన్ని ఫొటోస్ వీడియోస్ ఉండడం వల్ల ఆ ఫొటోస్ వీడియోస్ని పెట్టుకొని ఆ అబ్బాయి అమ్మను బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ మదర్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, లవ్ చేయమని ఎమ్మడబడుతున్నాడు, బయటికి రమ్మని చెప్పి బండి మీద తిప్పుతున్నానని చెప్పేసి బెదిరిస్తున్నాడు, రాకపోతే చంపుదాన్ని బెదిరిస్తున్నాడని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అటు ఫిర్యాదు మీద ఈరోజు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.